అయ్యా చంద్రబాబు గారు మీరు వచ్చిన 2 ఏళ్లలో మాకు జరిగింది అయితే ఏమీ లేదు. చాలా మంది నిరుద్యోగులు ఇళ్లల్లో ఉండి ఎంత బాధపడుతున్నారో ఎంత ఏడుస్తున్నారో వాళ్ళ ఏడుపులు అయితే మీకు ఖచ్చితంగా తగులుతాయి. సూపర్ 6 అన్నారు, సూపర్ 6 లో కనీసం మీరు ఒక్కడ కూడా ఇవ్వలేదు. గ్యాస్ ప్రతి ఇంటికి గ్యాస్ 3 సంవత్సరాలు గ్యాస్ ఇస్తామన్నారు, ఒక గ్యాస్ లేదు. పోయినసారి తల్లికి వందనం అని పోయిన సంవత్సరము పోయిన ఏడాది మీరు వచ్చిన కొత్తలో డబ్బులు వేసామన్నారు, అయ్యి ఎవరికి పడలేదు. ఇదే సంవత్సరం మళ్ళీ ఇదే రోజు డబ్బులు వేస్తామన్నారు, ఇవాళ ఎవరికి పడలేదు. మళ్ళీ నిరుద్యోగ వృత్తి కింద ఈ డిగ్రీ చదివి ఇంటి దగ్గర ఊరుకున్న వాళ్ళకి నెలకు 3000 లెక్కన ఇస్తా అన్నారు, అది లేదు. మళ్ళీ ఇంకోటి వచ్చి వాలంటీర్ వ్యవస్థ. అసలు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారికి మీకు నిజంగా చేతులైతే దండం పెట్టుకోవాలి. ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకొని చాలా మంది అబ్బాయిలు చాలా మంది ఇంట్లో జరగనోళ్ళు మా జగనన్న హయాంలో వాలంటీర్లుగా చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి నెలకు 5000 లెక్కనిచ్చి ఇంటింటికి ప్రతి ఇంటికి వాలంటీర్ని పంపించేది ఒక 50 కుటుంబాలని ఇచ్చి ఆ 50 కుటుంబాలకు కావాల్సిన పనులన్నీ ఇంటి దగ్గరకే నేరుగా ప్రజల వద్దకే పాలనని జగనన్న తీసుకొని వస్తే మీరు మాత్రం అమ్మా మేము అన్యాయం చేయమమ్మా, మేము ఒక అన్నకి చెప్తున్నాను, ఒక చెల్లెలుగా మేము మీకు అన్యాయం చేయమని మీరు చెప్పిన పవన్ కళ్యాణ్ అన్నగారు ఇవాళ ఎక్కడికి వెళ్ళారండి? 1,30,000 మంది వాలంటీర్స్ ఎంత బాధపడుతున్నారు ఒకసారి అర్థం చేసుకోండి. మీరు కూడా మీరు వచ్చిన 2 ఏళ్లలో ఏం మంచి జరిగింది పెద్దలకు చెప్పండి. ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఇంటికి వెళ్తే బాధపడేవాళ్ళే. జగనన్న 50 మందికి ఒక వాలంటీర్ని పెడితే మీరు ఒక 50 మంది ఉండే చోట ఒక బెల్ట్ షాప్ పెట్టారు. ఇది ఎక్కడ న్యాయం చెప్పండి? ఆడవాళ్ళు ఎంతమంది ఎంత బాధలు పడుతున్నారో మీకు తెలుసా? మీరంటే అక్కడ కూర్చొని ఏసీల్లో కూర్చొని ఉంటారు కాబట్టి మీకు ఆ బాధలు అనేవి తెలియవు. మేము పడే బాధలు మాకే తెలుసు. ఈ సంవత్సరం తల్లికి వందనం అని చెప్పి డబ్బులు వేస్తానన్నారు, అవన్నా కరెక్ట్గా వేయండి. చెప్పిన పథకాలు అమలు చేయండి. ఇది నిజంగా మా కర్మనే మేము అనుకుంటున్నాము. ఈ 2 ఏళ్లలో మీ వెన్నుపోటు అనేది చూస్తున్నాము. ఇంకా 2-3 సంవత్సరాలు మేము భరాయించాలి, అయినా మేము భరాయిస్తాము. కానీ ప్రజల కోసం మేము ఎప్పుడు పోరాడుతూనే ఉంటాం.